హలో, నా పేరు మోహన్. నేను ఇంగ్లీష్ లెక్చరర్‌ని. ఇంకా 30 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీకిప్పుడు డైలీ రొటీన్ వర్క్ అంటే రెగ్యులర్‌గా చేసే పనుల గురించి, డైలీ చేసే పనుల గురించి, అలవాట్ల గురించి ఎలా ఇంగ్లీష్‌లో చెప్పాలో నేర్పిస్తాను. ఇక్కడ చూడండి, ఐ గెట్ అప్ అట్ 6 AM డైలీ అన్నామనుకోండి. నేను రోజు 6 గంటలకు లేస్తాను అని చెప్పడం. దాన్ని ఐ గాట్ అప్ అట్ 6 AM డైలీ అనకూడదు. ఐ విల్ గెట్ అప్ అట్ 6 AM డైలీ అనకూడదు. ఐ రిఫ్రెష్ మైసెల్ఫ్ అన్నామనుకోండి. నేను రిఫ్రెష్ అవుతాను డైలీ. రిఫ్రెష్ అంటే ఏంటి? స్నానం చేయడం, కాలకృత్యాలు చేసుకోవడము, పనులు తోముకోవడం అని ఒక పదం ఉంది. రిఫ్రెష్ అనేది వాడాలి మనం. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ అన్నాం అనుకోండి. నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను అని అర్థం. రెగ్యులర్గా చేస్తానని చెప్పడం. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ అంటే డైలీ, రెగ్యులర్గా ఇంకా అలవాటు ఉందని చెప్పడం. ఐ ఆమ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని అనకూడదు. ఐ రీడ్ న్యూస్ పేపర్ అన్నాం అనుకోండి. నేను న్యూస్ పేపర్ చదువుతాను. దాని అర్థం డైలీ, రెగ్యులర్గా అలవాటు ఉంది. ఐ గో టు ఆఫీస్. నేను ఆఫీస్ వెళ్తాను అన్నికి ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ డైలీ అనకూడదు. ఐ విల్ గో టు ఆఫీస్ డైలీ అని చెప్పకూడదు. అది తప్పు. ఓకే. ఐ రిటర్న్ హోమ్ అట్ 6 PM. నేను 6 గంటలకు తిరిగి వస్తాను. ఐ వాచ్ టీవీ అంటే టీవీ చూస్తానంటే నేను చెప్పడము డైలీ, రెగ్యులర్ అలవాటు ఉంది చెప్పడం. ఐ మీట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ని కలుస్తాను. ఐ హ్యావ్ డిన్నర్ అట్ 10 PM అంటే నేను 10 గంటలకి డిన్నర్ చేస్తానని చెప్పడం. ఐ ఆమ్ టేకింగ్ అనకూడదు. ఐ విల్ టేక్ డిన్నర్ అట్ 10 PM అనకూడదు. ఐ గో టు బెడ్ అట్ 11 PM. నేను 11 గంటలకు పడుకుంటాను అని చెప్పడానికి ఐ గో టు బెడ్ అనాలి. ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్ అనకూడదు. ఐ విల్ గో టు బెడ్ అనకూడదు. ఐ గో టు స్లీప్ కూడా అనకూడదు. స్లీప్ అనే పదం వాడకూడదు. ఐ గో టు బెడ్ అనాలి. ఓకే. ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అబ్బాయి గురించి మాట్లాడితే హీ అనాలి. అమ్మాయి గురించి మాట్లాడితే షీ అనాలి. ఇట్ అంటే చిన్నపిల్లల్ని కూడా, జంతువుని కూడా ఇట్ అనవచ్చు. ఈ గెట్స్ అప్ అనాలి. ఈ గెటప్ అనకూడదు. ఈ రిఫ్రెషెస్ అనాలి. ఈ రిఫ్రెష్ అనకూడదు. ఈ డస్ అనాలి. ఈ డూ అనకూడదు. షీ డూ అనకూడదు. ఇట్ డూ అనకూడదు. హీ డస్, షీ డస్, ఇట్ డస్. అలాగే ఈ టేక్స్ బ్రేక్ఫాస్ట్ అనాలి. ఈ రీడ్స్ న్యూస్ పేపర్ అనాలి. షీ గోస్ టు కాలేజ్ అనాలి. షీ గో అనకూడదు. హీ గో అనకూడదు. ఇట్ గో అనకూడదు. షీ గోస్ టు కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్తుంది. షీ హ్యాస్ లంచ్ అనాలి. షీ హ్యావ్ లంచ్ అనకూడదు. హీ షీట్ని హ్యావ్ వాడకూడదు. హ్యాస్ వాడాలి. షీ రిటర్న్స్ హోమ్ అట్ 6 PM. ఓకే. ఆమె 6 గంటలకు తిరిగి వస్తుంది. ఇట్ అంటే చైల్డ్ వాచెస్. ఇట్ ట్రైస్ టు క్యాచ్ ద బాల్. అది క్యాచ్ బాల్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్ హ్యాస్ డిన్నర్ అట్ 10 PM. అది 10 గంటలకు డిన్నర్ చేస్తుంది. ఇట్ గోస్ టు బెడ్ అట్ 11 PM. ఓకే. ఈ ఆడియో కనుక నచ్చినట్లయితే మీరు కింద ఇవ్వబడిన మెయిల్కి మీరు అడ్రస్ చేయొచ్చు, రాయొచ్చు. ఓకే. కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.